నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయానికి అనువైన సూచనలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాగు పద్ధతులు. మిరప సాగులో ఎదురయ్యే రోగాల సమస్యలు, నివారణకు చేపట్టవలసిన నిరోధక చర్యలు. శ్రీవరి సాగు పద్ధతిలో చెరుకు పంట సాగు, తక్కువ నీటి తడులతో అధిక దిగుబడులు. వర్షాకాలంలో పశువుల సంరక్షణకు మార్గాలు, అనారోగ్యం పాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పంటల సాగు సుస్థిర వ్యవసాయ దిశలో సాగాలి. సుస్థిర వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రతి మనిషి అవసరాలను తీర్చడంతో పాటు దేశ పురోభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవస్థ మనుగడకు, భవిష్యత్ అవసరాలకు ఈ విధానమే ప్రధానంగా ఆచరించాలి. దీనివల్ల ఆహార భద్రతకు ఎటువంటి హాని కలగదు. సమాజం సాఫీగా ముందుకు సాగిపోతుంది. గడిచిన 60 ఏళ్లలో వ్యవసాయంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో దక్కాయి. అధిక దిగుబడులను అందించే మేలు రకం వంగడాలను రూపొందించడంలో శాస్త్రవేత్తలు ఎనలేని కృషి చేస్తున్నారు. రసాయనిక ఎరువుల తయారీ, వాటి వాడకం, సస్యరక్షణ మందులను ఉపయోగించుకోవడం, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడంపై ఎంతో అవగాహన పెంచుకుంటున్నాం. అలాగే వ్యవసాయంలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టి తక్కువ కాలంలో ఎక్కువ పనులు పూర్తి చేసుకోగలుగుతున్నాం. పలు పంటల విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అనుసరించిన విధి విధానాలు ఈ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. అయితే ఉత్పత్తులు పెరిగినా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సారవంతమైన నేల కోతకు బలైపోతోంది. రసాయనిక మందుల వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. వాటి అవశేషాలు పంట ఉత్పత్తుల్లో నిక్షిప్తమైపోతున్నాయి. వ్యవసాయం కలిసి రాకపోవడంతో వ్యవసాయ కూలీల వలసలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న వ్యవసాయ పెట్టుబడులు పల్లె ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను కలవరపెడుతున్నాయి. అంతేకాకుండా పంట దిగుబడిలోనూ కొంతకాలంగా స్తబ్దత ఏర్పడింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి మార్గం లేకపోలేదు. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడే దానికి పరిష్కారం దొరుకుతుంది. వ్యవసాయంలో సుస్థిరతను సాధించడమే దీనికి విరుగుడు. అంటే రాబోయే తరాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదే సమయంలో ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. మనకున్న సహజ వనరులు, మానవ వనరులను కాపాడుకోవడం ఎంతో అవసరం. అంతేకాకుండా పల్లెవాసుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, ప్రజల జీవన పరిస్థితులను కాపాడుకోవడం ఎంతో అవసరం. అలాగే భూమిలోని సారాన్ని, సహజ వనరులను కాపాడుకోవాలి. నేల ఉత్పాదకతను 10 కాలాల పాటు నిలుపుకోవాలనేది అతి ముఖ్యమైన అంశం. వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా చూసుకోవాలి. సామాజిక భద్రతకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రైతులకు, అదే సమయంలో కూలీలకు, వ్యవసాయ ఉత్పత్తుల వినియోగదారులకు, వ్యవసాయ సిద్ధాంత రూపకర్తలకు ఆర్థికంగా నిలదొక్కునే వినూత్న అవకాశాలను కల్పించడమే సుస్థిర వ్యవసాయం లక్ష్యం. సుస్థిర వ్యవసాయంలో ముందుగా సాధించవలసింది పర్యావరణ సమతుల్యం. అదే సమయంలో ఆర్థిక ప్రగతి, సామాజిక ఆర్థిక సమానత. వ్యవసాయంలో సుస్థిరతను సాధించడం అనేది ఓ సుదీర్ఘకాల ప్రణాళిక, ఓ ప్రయాణం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. దీనిలో వ్యవసాయదారులతో పాటు కూలీలు, వ్యవసాయ పరిశోధకులు, ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు, వినియోగదారులు, వ్యాపారస్తులు అంతా దీనిలో పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిర దిశ వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముందుగా సహజ వనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం అవసరం. సహజ వనరులు అంటే నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు అన్నమాట. కాల్వల కింద వ్యవసాయం చేసినప్పుడు సాగునీరు పూర్తిగా సద్వినియోగం కాకుండా పోతుంది. దీనిలో కొంత భాగం మాత్రమే పంటలకు ఉపయోగపడుతుంది. కాల్వ మొదట్లో ఉన్న రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటున్నారు.
కాల్వ చివరి రైతులకు సరిపడేంత నీరు అందడం లేదు. ఒక్కోసారి అసలు సాగునీరే దొరకని పరిస్థితి నెలకొంటుంది. నిజానికి పంటకు కావలసిన నీటి కంటే ఎక్కువ నీరు వాడటం వల్ల సారవంతమైన నేల చౌడు భూమిగా మారిపోతుంది. దీనివల్ల నేలలోని పొరలు దెబ్బతింటాయి, ఉప్పు నీరు బావుల్లోకి చేరుతుంది. భూగర్భ జలాలు తగ్గిపోకుండా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి వాడకంలో ఎదురయ్యే సమస్యలను తొలగించుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వ కింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలను పండించుకోవాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు నీరు నష్టపోకుండా ప్రతి నీటి బొట్టుని మొక్క సద్వినియోగం చేసుకోవడానికి సూక్ష్మ సేద్య పద్ధతులు అవలంబించాలి. తక్కువ నీటిలో సాగయ్యే పంటలను సాగు చేసుకోవాలి. ఎక్కువ నీరు అవసరం ఉన్నటువంటి వరి, చెరుకు పంటలను పండించుకోవడానికి కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవరి సాగులో పంట చేలో నీరు నిలవబెట్టవలసిన అవసరం ఉండదు. సాధారణంగా వరి పైరును నాటిన తర్వాత 4 నుంచి 5 సెంటీమీటర్ల నీరు పొలంలో నిలవ ఉండాలి. కానీ అదే శ్రీవరి సాగు పద్ధతిని పాటిస్తే పొలంలో నీరు నిలవబెట్టాల్సిన అవసరం ఉండదు. పొలం తడిగా ఉంటే చాలు. అలాగే చెరుకులోను ఇదే పద్ధతిని పాటిస్తే నీటి వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకొని ఆశించిన అధిక దిగుబడులు సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఇక మురుగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మురుగునీటి పారుదల సౌకర్యాలను కల్పించుకోవాలి. దీనికి అవసరమైన కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. మురుగునీటిలో లవణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తొలగించిన మురికి నీరంతా ఏదో ఒక స్థలంలోకి చేరే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో సాధారణ పంటలు కాకుండా పశుగ్రాసం, పండ్ల మొక్కలు, అటవీ ఉత్పత్తుల పంటలు వేసుకోవాలి. లేదా దాన్ని వన్యప్రాణుల నివాసంగా మార్చుకోవాలి. పంటలను సాగు చేస్తున్నప్పుడు అధికంగా నత్రజని ఎరువుని వినియోగిస్తే నీటిలో నైట్రేట్ శాతం పెరిగిపోతుంది. అలాగే భాస్వరం నీళ్లలోకి చేరిపోతుంది. అదే సమయంలో సస్యరక్షణ కోసం ఉపయోగించిన రసాయనాలు ఆ నీటిలో కలిసిపోతాయి. దీనివల్ల బావులు, కుంటలు, చెరువులు కలుషితమైపోతాయి. కలుషితమైన ఆ నీరు సమస్యాత్మకమవుతుంది. కలుషితమైన నీరు తాగిన పశువులు, మనుషుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అందువల్ల నీటి వినియోగంలో మెలకువలు పాటించాలి. ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. అడవులను కాపాడుకోవాలి. పర్యావరణ సమతుల్యతకు నష్టం కలిగించే విధానాలకు స్వస్తి పలకాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. సుస్థిర వ్యవసాయం ఆచరణలోకి వస్తుంది. కారం లేని కూర ఉంటుందా? మిర్చి పంట లేని పొలం పంట ఉంటుందా? మిరప సాగు చేయని రైతు ఉంటాడా? మార్కెట్లో మిర్చికి ఉన్న డిమాండ్ మరే పంటకైనా ఉంటుందా? అందుకే మిర్చిని సాగు చేసుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి. అయితే చిక్కల్లా ఏమిటంటే దీనిలో చీడపీడల బెడద ఉండనే ఉంటుంది. వాటిని అధిగమించగలిగితే అధిక లాభాలు రావడం ఖాయం. వాణిజ్య పంటల్లో మిర్చిది ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిర్చి లేని కూరను ఊహించలేం, కారం లేకుండా కూర వండుకోలేం. అన్ని వంటకాల్లో పచ్చిమిరపకాయనో మిరప పొడినో వేసుకోవాల్సిందే. ఇది వంటకంలో ఖచ్చితంగా వేయాల్సిన పదార్థం. అందువల్లే దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏ పంట ధర తగ్గినా మిరపకు మాత్రం ధర తగ్గడం చాలా అరుదు. అందువల్ల మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోవడం అంటూ ఉండదు. మిరపను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 4,50,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 6,30,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. ఈ ప్రాంతాలు భారతదేశంలోనే ఉత్పాదకతలో మొదటి స్థానంలో నిలిచాయి. దీని సాగుకు వర్షాధార పంటకు నల్లరేగడి భూములు, నీటి వసతి కలిగిన నేలలకు నల్ల నేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు బాగా పనికి వస్తాయి. దీని నారు పెంచేందుకు ఒక ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఎండబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మిరప సాగులో తెగుళ్ల బెడద అధికంగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కొన్ని తెగుళ్లనైనా తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అయినా సాధారణంగా మిరపలో కొన్ని తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా మిరపలో నారుకుళ్ళు తెగులు సాధారణంగా కనిపిస్తుంది. ఈ తెగులు వస్తే లేత మొక్కల కాండం మెత్తబడిపోతుంది. దీనివల్ల మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఇది పంటకు చాలా నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులుని తొలి దశలోనే గుర్తించాలి. తెగులుని అరికట్టడం కోసం విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, తరువాత వారం రోజుల తర్వాత మరోసారి లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1% బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. ఎత్తైన నారుమళ్లలో నారుమళ్లను పెంచాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల వంతున క్యాప్టాన్తో గాని మాంకోజెబ్తో గాని విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలను ఒత్తుగా విత్తుకోవద్దు. నారుకుళ్ళు తెగులు కనపడిన వెంటనే తడులను ఆపేయాలి. ఇక మిరపలో సాధారణంగా కనిపించే మరో తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. వాతావరణం మబ్బుగా ఉండి ముసురు వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తెగులు సోకితే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. దీన్ని నివారించుకోవడం కోసం 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరపలో సాధారణంగా వచ్చే మరో తెగులు సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఈ తెగులుని నివారించడానికి మాంకోజెబ్ 500 గ్రాములు లేదా కార్బండైజిమ్ 200 గ్రాములు పిచికారీ చేయాలి. మిరపను ఆశించే తెగుళ్లలో కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు వల్ల లేత చిగుళ్ళు మాడిపోతాయి. కొమ్మల కనుకుల దగ్గర కుళ్ళు కనపడి కొమ్మలు విరిగిపోతాయి. దీని నుంచి పంటను కాపాడుకోవడానికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రామ్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేయాలి. తెగుళ్లలో మిరప నాశించే మరో తెగులు కొమ్మ ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ముదురు కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొమ్మలు పైనుంచి కిందికి ఎండిపోతాయి. పండుకాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి. దీని నివారణ కోసం ఎకరానికి ప్రొపికొనజాల్ 200 మిల్లీమీటర్లు పూత సమయంలో, కాయలు పండుబారే సమయంలో పంటపై పిచికారీ చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ 3 గ్రాముల మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేయాలి. ఈ తెగులు బారిన పడకుండా ఉండాలంటే కాయకుళ్ళు సోకిన మొక్కల నుంచి విత్తనం సేకరించకపోవడమే మంచిది. మిరప పైరులో మొక్కలకు ఎండు తెగుళ్లు వస్తే మొక్కలు వడిలిపోయి ఎండిపోయి పూత పిందె ఆకులు రాలిపోతాయి. దీని నివారణ కోసం లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణంతో వడలిపోయిన చెట్ల మొదళ్ళు, చుట్టుపక్కల చెట్ల మొదళ్ళు తడిపి నత్రజని, నీటి తడులు తగ్గించాలి. బూడిద తెగులు సోకినట్లయితే ఆకుల అడుగున తెల్లటి బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నుంచి పంటను కాపాడుకోవడానికి ఎకరానికి నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు లేదా కెరోథేన్ 200 గ్రాముల మిల్లీమీటర్లు పిచికారీ చేయాలి. ఏరువాకలో ఇప్పుడొక విరామం. ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. చెరుకు పంటను నవీన పద్ధతిలో పండిస్తున్నారు పశ్చిమ గోదావరి రైతులు. శ్రీవరి సాగు విధానంలోనే షుగర్ కేన్ సాగు చేసి ఆదర్శంగా నిలిచారు. శ్రీవరి సాగులో నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు వరి సాగు చేయడానికి అనుకూలం. అదే తీరులో చెరుకు పంటకు తక్కువ నీరు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సాగు తీరు ఏమిటో చూద్దాం. అందరిలాగా పంట పండించడం పెద్ద గొప్ప విషయం కాదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. కొత్త పద్ధతిలో పంటలు పండించి చూపిస్తున్నారు ఇక్కడి వ్యవసాయదారులు. నీటి లభ్యత నానాటికి తగ్గిపోతుంది. దీంతో చెరుకు పంట సాగు విస్తీర్ణం కుంచుకుపోతోంది.
ఇటువంటి పరిస్థితిలో చెరుకు పండించడంలో కొత్త ఒరవడులు సృష్టించారు. అంది వచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో చెరుకు పంట సాగులో కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో చెరుకు మొక్కలని నాటడానికి ఇష్టపడని రైతన్నలు ఈ నూతన విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారు. చెరుకు నారు నాటి సాగులో అధిక లాభాలను దక్కించుకుంటున్నారు. ఈ విధానం అనుసరించడం వల్ల సాగు పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడులు అధికంగా దక్కుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా వరి సాగు చేస్తారు. వరి తర్వాత ఎక్కువగా సాగు చేసే పంట చెరుకు. ఇతర పంటల్లాగా చెరుకును మొక్కలతో సాగు చేయరు. ముందుగా బాగా దుక్కిన దున్ని గుంతలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ గుంతల్లో చెరుకు ముక్కలను నాటుకుని తోటను పెంచుకుంటారు. అయితే భూమిలో నాటిన చెరుకు మంచి నాణ్యమైనది కాకపోతే రైతులకు తిప్పలు తప్పవు. నాణ్యతపై ఆధారపడి పంట దిగుబడి ఉంటుంది. అనాది కాలం నుంచి చెరుకును సాగు చేస్తున్న ఈ పద్ధతిలో పంటకు నీరు ఎక్కువగా అవసరముంటుంది. నీటి లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. దీంతో విసుగు చెందిన తూర్పుగోదావరి జిల్లా చాగల్లు రైతులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వరి సాగులో అమలు చేస్తున్న శ్రీవారి సాగుని చెరుకులోనూ అనుసరిస్తున్నారు. చెరుకు నారును ట్రేలోనే పెంచుతున్నారు. దీనివల్ల చెరుకు మీద ఓ ఖచ్చితమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేలో 3 సెంటీమీటర్ల కనుపుల నుంచి మొలకలు పెరుగుతాయి. సుమారు 25 నుంచి 30 రోజుల్లో మొలకలు అడుగు ఎత్తు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కలను దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న పొలంలోనే బోదెల్లో నాటుకోవాలి. ఇది కనీసం 2 అడుగుల దూరం ఉండేట్టు నాటుకోవాలి. ఈ విధానంలో ఎకరానికి 8,000 నుంచి 10,000 మొక్కలు నాటుకోవడానికి వీలవుతుంది. నాటిన 2 నెలల తర్వాత 10 నుంచి 15 పిలకలు వస్తాయి. ఈ సమయంలో బోదెల్లో నాగలితో దున్ని కలుపు లేకుండా చేసుకోవాలి. ఈ పద్ధతి వల్ల పెంచిన పంటకు తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుంది. మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా నెల రోజుల ముందుగానే పంట చేతికొస్తుంది. సాధారణంగా ఈ పంట సాగులో 40 నుంచి 45 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ కొత్త పద్ధతిలో చెరుకు సాగు చేసినట్లయితే దిగుబడి 45 నుంచి 50 టన్నుల వరకు వస్తుంది. పెట్టిన పెట్టుబడి తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడి మన సొంతమవుతుందంటున్నారు చాగల్లు రైతులు. శ్రీవారి సాగు విధానంలో చెరుకును సాగు చేయడానికి తక్కువ నీరు అవసరముంటుంది. సాధారణంగా చెరుకును సాగు చేసుకుంటే 30,000 రూపాయలు పెట్టుబడి అవసరముంటుంది. కానీ ఈ పద్ధతిలో సాగు చేసినట్లయితే ఎకరాకు 25,000 రూపాయల పెట్టుబడి సరిపోతుందంటున్నారు స్థానిక చెరుకు రైతులు. 8 నెలల చెరుకు కొడతామండి ముందు. తర్వాత మిషన్ మీద కనుపులు కొడతామండి. కనుపులు కొట్టాక విత్తనం శుద్ధి చేస్తామండి. మందు నీళ్ళలో శుద్ధి చేసి మరి నీడను పెడతామండి. నీడను పెట్టే 4 రోజులకి వాటరింగ్ చేయాలండి. రోజు మొక్క వచ్చాక ట్రైలో పెడతామండి. ఈ విధానంతో సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులు ట్రేలో చెరుకు నారుమడి తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీంతో చెరుకు మీద ఆధారపడిన చక్కెర పరిశ్రమల వాళ్ళు చెరుకు నారు కోసం చాగల్లు వస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరుకు రైతులను నష్టాల నుండి తప్పించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని భరోసా ఇస్తున్నారు. సీజన్కు కనీసం 20 లక్షల మొక్కలను కర్మాగారాలతో పాటు ఇతర జిల్లాలకు పంపిస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం కొంత చేయూతనిస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు. విత్తనాభివృద్ధి సంస్థ నుంచి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలని కోరుతున్నారు. చెరుకు మొక్కని 8 నెలలకు దాకా పెంచుతామండి. చెరుకు మొక్కను 8 నెలల దాకా పెంచాక కొడతామండి. కొట్టి మిషన్ పెట్టి మొక్కలు నరుకుతామండి. నరికాక నీటిలో నుంచి నానేస్తామండి. నానేసాక మళ్ళీ ఒక 6 రోజులు తడుపుతామండి మొక్కలు మూటలు తడిపాక బయటకు మూటలు తీసి బయటకు పెట్టేసండి టైర్లో పెడతామండి. టైర్లో పెట్టాక మళ్ళీ అలా ఒక 6 రోజులు తడుపుతామండి. అలా 10 రోజులు తడిపోగానే బయటకు వెళ్తుందండి. అప్పుడు రైతులు కావాల్సిన రైతులు వచ్చి పట్టుకెళ్తారండి. సనాతన పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త విధానంలో చెరుకు సాగు చేయడం ఎంతైనా అభినందనీయం.
రైతులు పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరిగితే రైతులు నష్టాల బారిన పడకుండా బయటపడతారు. అందుకు చాగల్లు రైతులు నిలువెత్తు దర్పణంగా నిలిచారు. వర్షాకాలంలో పాడిని సమగ్రంగా పొందడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి. వానాకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పాడి ఆవులు, గేదెలను కంటికి రెప్పలా చూసుకోవాలి. దానా విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పశువుల ఉత్పత్తి, వాటి ఆరోగ్యాలపై వానాకాలం ప్రభావం చాలా ఉంటుంది. వరుసగా వర్షాలు పడడం, చల్లని గాలి వీచడం వల్ల పశువులు, కొట్టాలు తడిసిపోతాయి. వర్షాకాలం ప్రారంభంలో పచ్చిమేత కొరత కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ కాలంలో అవి సరియైన పోషకాలు దొరకకపోతే అనారోగ్యం పాలవుతాయి. వర్షాధార భూములున్న రైతులు పశుగ్రాసాల పెంపకంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. సంవత్సరానికి సరిపడేంత పచ్చగడ్డిని నిల్వ చేసుకోవాలి. వర్షాకాలంలో పశువుల కొట్టాల నేలపొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. పాకాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. పొడి సున్నం లేదా బ్లీచింగ్ పౌడర్ తరచుగా చల్లుతుండాలి. పశువులను ఎప్పుడూ పాకలోనే ఉంచకుండా ఎండ సమయంలో బయట తిప్పాలి. వర్షం పడే సమయంలో వీలైనంత వరకు పాకలోనే ఉంచి పచ్చిగడ్డి దానను వేస్తుండాలి. షెడ్లోకి నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. షెడ్లను ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తే వర్షపు నీరు లోపలకు రాకుండా ఉంటుంది. షెడ్లలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పశువుల పేడ, మూత్రం, పశువులను కడిగినప్పుడు వచ్చే నీరు పశువుల పాకకు దూరంగా ఏర్పాటు చేసిన ఎరువుల గుంతలోకి వెళ్లే విధంగా కాలువ ఏర్పాటు చేయాలి. ఈ నీటిని పశుగ్రాసాలు పండించడానికి ఉపయోగించుకోవాలి. గొర్రెలు, మేకల పాకల్లో నేల బురదగా ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలం ముందుగానే 2 అంగుళాల మందంగా ఉండే షెడ్డులో పాత మట్టిని తీసి కొత్త మట్టిని లేదా మొరం వేసుకోవాలి. వర్షాకాలంలో నీరు మురుగు నిల్వ ఉండే ఈగలు, దోమలు, ఇతర పరాన్న జీవులు పెరుగుతాయి. వీలైనంత వరకు పశువుల కొట్టాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి ఆవులు, గేదెల పునరుత్పత్తిపై వర్షాకాలంలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. గేదెలు జూన్ లేదా జూలై నెల నుంచి డిసెంబర్, జనవరి నెలల వరకు ఎదకు వస్తుంటాయి. వర్షాలు మొదలు కాగానే చల్లని వాతావరణ పరిస్థితి వల్ల పాడి పశువులు ఎదకు వస్తాయి. అందువల్ల ఈ కాలంలో ఎదకు వచ్చిన పశువులను గుర్తించి తప్పకుండా కృత్రిమ గర్భోత్పత్తి చేయించాలి. ఎదల లక్షణాలను గుర్తించే అనుభవాన్ని రైతులు పెంచుకోవాలి. ఎదలో ఉన్న పశువులను గుర్తించి గర్భోత్పత్తి చేయించకపోతే ఆ పశువు నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోతాం. శీతాకాలంలో గర్భం ధరించిన ఆవులు, గేదెలు ఈ వర్షాకాలంలో ఈనుతుంటాయి. అటువంటి పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కావలసినంత పచ్చగడ్డి, దానా అందచేయాలి. దూడల సంరక్షణపై దృష్టి పెట్టాలి. దూడల దగ్గర పొడి వాతావరణం లేకపోతే వాటికి ఊపిరితిత్తుల వ్యాధులు, పారుడు వంటి రోగాల బారిన పడతాయి. దూడ పుట్టగానే సరిపోయినన్ని జున్ను పాలను దూడ తాగేట్టు శ్రద్ధ వహించాలి. అంతకుముందే ఈనిన పశువులు వర్షాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తిరిగి ఎదకు వచ్చే విధంగా జాగ్రత్త పడాలి. మందలోని ప్రతి ఆడపశువు ప్రతి సంవత్సరం ఒక ఈత ఈనేలా చూసుకోవాలి. ఆవులు వర్షాకాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఎదకు వస్తుంటాయి. అందువల్ల ఆవుల పునరుత్పత్తిపై వర్షాకాలం ప్రభావం ఉండదని చెప్పుకోవచ్చు. అయినా ఆవులు కూడా ప్రతి 12 నెలలకోసారి చూలు కట్టి ఈనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. గేదెలకు కానివ్వండి, ఆవులకు కానివ్వండి, ముఖ్యంగా జబ్బవాపు, తర్వాత గొంతువాపు, ఈ కొన్ని జిల్లాలలో యాంథ్రాక్స్ లాంటివి కూడా ఉన్నవి. ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఎక్స్ట్రీమ్ సౌత్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడక్కడ ఉన్నాయి, స్పొరాడిక్గా వచ్చేటివి. సో ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏది గొంతువాపు, జబ్బవాపు అంటే వాటికి టీకా మందులు ఉన్నవి. సరైన మోతాదులో సరైన సమయంలో టీకాలు వేసుకుంటే తగ్గుతుంది. ఇవి కాకుండా ఏంటంటే వైరల్ డిసీజెస్ ఉన్నాయి. వైరల్ డిసీజెస్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం, గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి కూడా టీకా మందులు వచ్చినవి. అవి డాక్టర్ గారి సలహా మేరకు అనివార్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అది తప్పకుండా అలాంటి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా కొనేటప్పుడే ఇలాంటి వ్యాధిన బారిన పడినటువంటి పశువులు గుర్తించి ఆ వ్యాధుల బారిన పడినటువంటి పశువులు కొనుక్కోవాలి.
ఇక గొర్రెల విషయానికి వస్తే వాటిపై వర్షాకాల ప్రభావం చాలా ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఎదకు వస్తాయి. ఎదకు వచ్చిన గొర్రెలను గుర్తించి మంచి గొర్రెపోతో జత కట్టించాలి. మేకల పునరుత్పత్తి మీద వర్షాకాల ప్రభావం అంతగా ఉండదు, కానీ అన్ని పశువులకు వర్షాకాలంలో చాలినంతగా పశుగ్రాసాలు దొరుకుతాయి. కాబట్టి పశువులు బలంగా తయారై ఎదకు వస్తుంటాయి. సరైన చాలినంత పశుగ్రాసాలు దొరకడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో పొదుగు వ్యాపు వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవాలి. పాలను పూర్తిగా పితికిన తర్వాత చన్నులను చక్కగా శుభ్రం చేయాలి. వర్షాకాలంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పొదుగు చక్కగా కడగాలి. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే పాలను పిండాలి. గొర్రెలు, మేకలను పెంచుకునే వాళ్ళు 20 కిలోలు పైబడిన బరువు కలిగిన వాటిని అధిక ధరకు అమ్ముకోవాలి. ముఖ్యంగా పండుగల సమయంలో మేకలు, గొర్రెలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో అమ్ముకుంటే మంచి లాభాలు గడించవచ్చు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.